హ్యాపీగా వచ్చి అక్కడ పాత గదులు ఒక 34, కొత్తయో 24, ఓ 58 గదులు ఉండే. పర్యాటకులు దాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చి ఇట్లా సముద్రం చూసుకుంటూ ఆనందపడి ఓ 2-3 రోజులు గడిపి వెళ్ళేవాళ్ళు. ఎలాగైతే టూరిజం ఏరియాలు బాగా ఫేమస్, ఇంటర్నేషనల్ జనాలు కూడా వచ్చేవాళ్ళు, టూరిస్టులు. అక్కడ కొన్నాళ్ళు 2 రోజులు 3 హనీమూన్ ప్యాకేజ్లు అని అవన్నీ ఇవన్నీ కొన్ని ఉండేవి, బాగానే ఉండేది. అంటే కొండపై నుంచి మంచి వ్యూ, అందమైన వ్యూ ఉండేది. బుక్ చేసుకున్న హరిత రిసార్ట్స్ ఉండేవి. తర్వాత వాటిని అన్నింటినీ కూల్చేసి ఏదో కడుతున్నారు. అంటే వీళ్ళకి చెప్పాలా, మేము ఇది కూల్స్తున్నాము, మళ్ళీ రెనోవేట్ చేస్తున్నాము, మళ్ళీ ఒక కొత్త టూరిజం స్పాట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం, అంతవరకు సెలవు, నమస్కారం అని చెప్పాలా వాళ్ళు. చెప్పకుండా ఒక 20 అడుగుల గోడలు వేసింది. ఎవడైనా ఎక్కి చూద్దామన్నా కనబడినంత. ఆల్రెడీ కొండపైన మళ్ళీ పెద్ద గోడ, వచ్చే గ్రేట్ చైనా వాల్ లాగా మొత్తం ఒక వాల్ వెలిసింది. ఎప్పుడు ఏమో రకరకాల వాహనాలు లోపలికి వెళ్ళేవి, బయటకు వచ్చేవి, లోపలికి వెళ్ళేవి, బయట అన్ని మంచి సీల్డ్ వాహనాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద గూడ్స్వి. ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. 4 ఏళ్ళుగా ఇక్కడ అది ఉందని ఇది ఉందన్నది, వీళ్ళు కొండనేదో చేస్తున్నారు, పర్యావరణానికి ముప్పు, అండ్ నేషనల్ ట్రిబ్యునల్కి గ్రీన్ ట్రిబ్యునల్కి అతీతంగా ఏదో చేస్తున్నారు, వీళ్ళు సర్వనాశనం చేస్తున్నారు కొండని. ఇక అవతల ఉన్న వాళ్ళు చూడలేదు కాబట్టి ఏమైనా మాట్లాడేశారు. సడన్గా ఏమైంది, అధికారం పోయింది. అసలు ఇదేందో చూద్దామని చెప్పేసి ఇక భీమిలి నియోజకవర్గం గంటా శ్రీనివాసరావు, అది ఆయనదే, కొండ కూడా ఆయన కిందకి వస్తుంది. సో నేను ఎందుకు వెళ్ళొద్దు, ఇక్కడ ఎమ్మెల్యే కదా అని చెప్పేసి ఒకసారి చక్కగా జనాలను వేసుకొని వెళ్ళాడు. ఏంటా ఈ కథ చూద్దామని. అడుగు పెట్టినప్పటి నుంచి వింతే. ఎక్కడి నుంచో మన టోటల్ 9.88 acres, ఓ 10 ఎకరాల నిర్మాణాలు అండి. పాతవి కూల్చిన తర్వాత చేపట్టిన 10 ఎకరాల నిర్మాణాలు. 400 మంది పట్టే ఒక పెద్ద హాలు, మళ్ళీ 100 మంది ఇట్లా రౌండ్గా కూర్చునే 4 హాళ్ళు. మళ్ళీ సూట్ రూమ్స్ ఎలా ఉంటాయంటే, సూట్ ఏంటి అన్ని సూట్ రూమ్లే ఇంచుమించు. రెనోవేట్ చేసిన గదులు కూడా కొన్ని ఉన్నాయి. వీటికి బ్లాకులుగా పేర్లు పెట్టారు. విజయనగర బ్లాక్, కళింగ బ్లాక్, వేంగి బ్లాక్, గజపతి బ్లాక్. మళ్ళీ ఆ విజయనగర బ్లాక్ లో కూడా చోలా బ్లాక్, పల్లవి బ్లాక్, తూర్పు కనుమల బ్లాక్, ఇట్లా మళ్ళీ దీంట్లో 4 బ్లాకులు, దాంట్లో 4 బ్లాకులు. సామంత రాజుల యొక్క సామ్రాజ్యం లాగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఇక్కడ చిన్నగా నిన్న మొన్న మనం కూడా తప్పనుకున్నాం, కానీ నేను ఎందుకు కొంచెం సవరించుకోవాలనుకుంటున్నా. జగన్ని నేను ఈ విషయంలో చిన్న సపోర్ట్ చేస్తా. నిజంగా అది టూరిస్ట్ ఏరియాలోనే కట్టాడు సొంతంగా. అంటే ఇప్పుడు రాజుల పేర్లు పెట్టి, అంటే లైక్ మన తెలుగు రాజులు ప్లస్ మన పరిపాలించినటువంటి రాజుల పేర్లు, ఈవెన్ ఇండియన్ హిస్టరీని ప్రతిబింబించేలా కళింగ కొంచెం టూరిజం ఏరియా, అంటే ప్రపంచ ప్రఖ్యాత పర్యాటకులందరినీ ఆకర్షించేలాగా బ్లాక్ల పేర్లు పెట్టుకొని వాటికి తగ్గట్టుగా నిర్మాణాలు చేపట్టాడు లోపల. దాన్ని ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీ మళ్ళీ హై ఎండ్ కదా. ఇప్పుడు ఫలక్నుమా ప్యాలెస్ ఎప్పుడో రాజులు కట్టుకున్నారు, మైసూర్ ప్యాలెస్ ఎప్పుడో రాజు వాళ్ళ టేస్ట్లకు తగ్గట్టు కట్టుకున్నారు. ఇప్పుడు ఇంత డెవలప్ అయింది కదా, ఏ టెక్నాలజీ కూడా వచ్చింది. వార్డ్రోబ్స్ ఏ టెక్నాలజీ, ఇట్లా అంటే ఇట్లా తెరుచుకుంటాయి, ఇట్లా అంటే అన్ని మొత్తం ఓవరాల్ టచ్ సిస్టమ్లు, లిఫ్ట్లు, ఇవన్నీ కూడా చాలా నీట్ గా హై అండ్ టెక్నాలజీతో చేశాడు. లోపలని పెద్ద పెద్ద ఆండ్రాయిడ్ స్క్రీన్ టీవీలు, అండ్ నెక్స్ట్ చిటికేస్తే తిరిగే ఫ్యాన్లు, లైట్లు, వాష్రూమ్ లో కూడా కమౌంట్ దగ్గర నుంచి అన్ని వింతలే. ఫర్నిచర్, ఇటాలియన్ ఫర్నిచర్, ఇటాలియన్ లోను కూడా మళ్ళీ ఇంకా అత్యాధునిక టెక్నాలజీతో ఉండే, అంటే ఐ మీన్ చెక్కలతో తయారు చేసిన ఫర్నిచర్, కాస్ట్లీ వుడ్ తో తయారు చేసిన ఫర్నిచర్. ఆ మెట్లో ఒక వింత, టైల్స్ మళ్ళీ జర్మనీ టైల్స్, బ్రెజిల్ నుంచి టైల్స్, ఎక్కడెక్కడ నుంచో టైల్స్ తెచ్చి పెట్టారు. అంటే ఇప్పుడు ఒక చదరపు అడుగు తీస్తే ఆ ముక్క, దాని వాల్యూ ఎంత ఉంటుందంటే, ఒక సామాన్యుడు ఇక్కడ మన హైదరాబాద్ లో కూకట్పల్లిలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కునే అంత. అంటే ఒక చదరపు అడుగే 1.5 కోట్ల విలువ లాగా ఉండేది. అన్ని కోట్లకు వెచ్చించి చేశాడు. మీరు ఒకటి విజ్ఞాన్ గారు, ఈ విషయంలో మీరు జగన్ని చేసినటువంటి పని ఏ విధంగా సమర్థింపు అంటే, ప్రతిపక్షం వాళ్ళు కానీ అధికార పక్షం వాళ్ళు కానీ బయట జనాలు కానీ అనుకున్నట్లుగా జగన్ ప్యాలెస్ అయితే కాదు. అంటే ఒకటి మీరు అన్నట్టుగా టూరిజం కోసం కట్టింది అయితే, అంత పెద్ద హాల్స్, మీటింగ్ పెట్టుకునే హాల్స్, ఒక సీఎం ఇల్లు ఎలా ఉండాలో అలానే ఉంది నాకు మీరు చెప్పింది చూస్తే. ఇంట్లో ఉంటాడు, ఆయన కోసం వచ్చేటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు కానీ కలవడం కోసం స్పేషియస్గా హాలు, ఇవన్నీ చూస్తే ఆయన కోసం కట్టుకున్నట్టే ఉంది కదా. కానీ
ఇప్పుడు లంబసింగి ఏరియా ఉందండి, అక్కడ ఈ పర్యాటకులు నాట్ అలౌడ్ అని చెప్పేసి నువ్వు నిర్మాణం చేపట్టడానికి వీళ్ళే. అరకు వ్యాలీ ఉంది, పర్యాటకులు నాట్ అలౌడ్ అని నువ్వు నిర్మాణాలు చేపట్టడానికి వీళ్ళ. బొర్రా గుహలు ఉంది, నువ్వు ఆ గుహలన్నీ కొండంతా కూల్చేసి దాంట్లో స్టేడియం కడతా అంటే కుదరని పని అవి. రిషికొండ కూడా అంతే. నువ్వు అక్కడ అదేంటి నీ సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టినా, రాష్ట్రపతి భవన్ పెట్టినా, ప్రధానమంత్రి నివాసానికి అయోగ్యమైన ఏం పెట్టినా సరే అది అదేంటిది అంటే దానికి పర్మిషన్స్ ఉండవు. మీరు చూసారా ఇప్పుడు మొన్నటిదాకా కామ్గా ఉన్నటువంటి వైసీపీ ఈ ఫైర్ బ్రాండ్స్ అని చెప్పుకునే బూతు పురాణాలు చెప్పే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు, ఇంక్లూడింగ్ రోజా, కొడాలి నాని కూడా వచ్చి ముష్టి ఎంతైందో చెప్పండి, ముష్టి పడేస్తాం, ఫర్నిచర్కి ఎంతైందో చెప్పండి పడేస్తాం, ఆయన మేము కట్టింది ప్రధానమంత్రి రాష్ట్రపతి వచ్చినప్పుడు విడిది చేయడం కోసం మేము కట్టాము. ఇవన్నీ చూస్తుంటే మరి మీకు ఏమనిపిస్తుంది? అంటే యాక్చువల్గా అదే అనుకుంటున్నా, దాన్ని ప్రజెంట్ వైజాగ్లో పర్యాటక శాఖలో ఉన్నటువంటి భవనాల్ని కూల్చేసి అంత హై ఎండ్గా ఎందుకు పెట్టాడు అనుకుంటే దీంట్లో ఒక చిన్న ఇది ఉంది. విదేశీ కంపెనీస్ని అట్రాక్ట్ చేయడానికి పిలిచినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం కూడా అదే విధంగా ఇచ్చారనుకోండి, వాళ్ళకి అక్కడే సమావేశాలు. ఇప్పుడు విదేశీ నుంచి ఒక 13 దేశాల నుంచి ప్రతినిధులను పిలిచాం బిజినెస్ మీటింగ్ అని. అంత పెద్ద హాల్లో అంత రిచ్గా కూర్చోబెట్టి వాళ్ళకి ఆతిథ్యం అంతా ఇస్తే వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఏమన్నా వాళ్ళ కంపెనీలు అక్కడ పెట్టుకోవచ్చు కదా. కరెక్ట్. కానీ విదేశీయులు రావడం అనేది ఇండియా మొత్తం మీద సంవత్సరం మీద మొత్తం మీద కలిపితే ఒక 20 సార్లు వస్తే ఎక్కువ, 2-3 సార్లు వచ్చినా చాలా ఎక్కువ. అదే ఎక్కువ అంటే ఈ మధ్య చిన్న చిన్న దేశాల వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి అది వేసుకున్నా కూడా 10 నుంచి నిర్మాణాలు చూస్తే మాత్రం 365 days ఖాళీగా ఉంచుతాం కదా. కానీ అది ఉండడానికి ఆయోగ్యం లా లేదండి. పర్యాటక శాఖకి ఇవ్వడానికి లాగానే కనిపిస్తుంది యాక్చువల్ గా చూస్తుంటే. ఇప్పుడు మనుషులు ఉండడానికి ఉండే వేరుంటాయి, అది వేరు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు మన అంత రిచ్ గా కట్టాల్సిన అవసరం ఏంటి, అది క్వశ్చన్ మార్క్. అంటే అది నిజంగా క్వశ్చన్ మార్క్. అంత రిచ్ గా ఎందుకు కట్టాడు అనేది ఆ జగన్ గారికే తెలియాలి. మరి దాన్ని ఇంకేమన్నా అంటే 2 ఏళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ దాన్ని పర్యాటక శాఖకి ఇద్దాం అనుకోని స్టార్ట్ చేసి తర్వాత ఇదేదో మనకి బాగుంది, మనమే ఉంది, మనమే ఒక గదిలో ఉంటే ఎటువైపు 360 degrees చూసినా సీ కనబడేలాగా. అండ్ మళ్ళీ అసలు అది వేరండి, అది కొత్త ప్రపంచం. అంటే ఇంకా మీరు దాన్ని వెళ్ళాలంటే ఎక్కడెక్కడ ఏ దేశాలకు వెళ్ళినా కూడా అంత ఉండవు, బాలీలో కూడా ఉండవు అట్లాంటివి. ఆ రేంజ్ లో కట్టడాలు చేపట్టారు, బాగుంది. మన వైజాగ్ లో ఇంత మంచి వ్యూ అనేది అంటే ఒకటండి, కట్టడం కూడా తప్పు కాదు, రిచ్గా కట్టడం కూడా దానికి అవసరం అయితే కట్టచ్చు, సీక్రసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎగ్జాక్ట్లీ అదే అంత గోడగా పెట్టి లోపలంతా సీక్రెట్ గా అంటే సడన్ సర్ప్రైజ్ ఏమైనా ఇద్దాం అనుకున్నారా తెలియదు, లేదా సర్ప్రైజ్ ఇచ్చారు, లేదా నెక్స్ట్ ప్రభుత్వం మందే వస్తుంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా రివీల్ చేద్దాం అనుకున్నాడేమో, అది బోల్తా కొట్టిందేమో. మరి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో తెలియదు, కానీ ఆ సీక్రెసీ మెయింటైన్ చేయడమే కొంచెం కొంపముంచింది యాక్చువల్లీ చెప్పాలి అంటే. అంటే దాంట్లో వాళ్ళ పర్సనల్ బ్లాక్లు ఏం లేవు మాట్లాడుకున్నట్లుగా. ఖచ్చితంగా మంచి ఇప్పుడు దేశ విదేశాల వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే మన భారతీయ సంస్కృతి ఉట్టిపడేలాగా నిర్మాణాలు చేపట్టారు. ఇంకొకటి మాట్లాడాలంటే స్ట్రీట్ లైట్ ఒక్కొక్కటి 2 లక్షలు, ఆ స్ట్రీట్ లైట్లే కొన్ని కోట్లు అన్ని. అండ్ విదేశీ మొక్కలు ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వింత వింత మొక్కలు అండ్ అన్ని విదేశీవే. మరి విదేశీవి తెచ్చి పెట్టుకున్న తర్వాత స్వదేశీ బ్రాండ్ల పేర్లు పెట్టితే నీకు అది ఎలా అబ్బుద్ది అని కూడా చాలా మంది అడుగు. నాకు కూడా అదే డౌట్ వచ్చింది. ఇప్పుడు నువ్వు